సూర్యవంశానికి చెందిన ఆజుని కొడుకు దశరథుడు. దశరథునికి ముగ్గురు భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. మరి కైకేయికు మాత్రమే దశరథుడు వరాలెందుకిచ్చాడు? ఇంద్రునితో కలిసి దశరథుడు సంబరాసురుని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. తోడుగా వచ్చిన కైకేయి కారణంగానే దశరథునికి విజయం వరించింది. అదే వరాలు ఇవ్వడానికి కారణమైంది. మరోవైపు వేటకు వెళ్ళిన దశరథుడు నీటిలోంచి బుడబుడమని వస్తున్న శబ్దాన్ని విని ఆ వైపుగా బాణం వేశాడు. ఊహించినట్టుగా ఏనుగు కాదు, ఓ బాలుడు నీటిలో కడవను ముంచుతుండగా వచ్చిన శబ్దమది. అలా ప్రాణాలు విడిచిన శ్రవణకుమారుడు తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండి దాహంతో అలమటిస్తున్నారని వాళ్ళకి నీళ్లుని ఇవ్వవలసిందిగా ఆఖరి కోరిక కోరాడు. దశరథ మహారాజు ఆ కోరికను నెరవేర్చాడు. కానీ శ్రవణుని తల్లిదండ్రులు నిజం తెలిసి, వేదనతో మాకు కలిగిన ఈ పుత్రశోకం నీవు కూడా అనుభవించుదువుగాక అని శపించారు. తదనంతర కాలంలోనే దశరథుడు పుత్రశోకాన్ని అనుభవించాడు. పిల్లలు లేక పుత్రకామేష్టి యాగం చేసిన దశరథుడు యాగఫల ఫలితంగా వచ్చిన పాయసాన్ని కౌసల్యకు సగము, కైకేయికు సగము ఇచ్చాడు. వారిద్దరూ అలా మిగిల్చిన సగము సుమిత్ర సేవించింది. కౌసల్యకు రాముడు, కైకేయికు భరతుడు, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులు కన్నారు. బాల్యంలోనే విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న సమయంలోనే విశ్వామిత్రుడు వచ్చి యాగరక్షణ కోసం రామలక్ష్మణుల్ని తన వెంట తీసుకెళ్తాడు. దశరథుడు కాదని చెప్పలేకపోయినా అది పుత్రుల ఎడబాటుకు మొదలని చెప్పుకోవాలి. జనకుని ఇంట రామునితో పాటు లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల పెళ్లిళ్లు జరిపించి అయోధ్యకు తిరిగి వచ్చారు. శ్రీరాముని పట్టాభిషేక సమయంలో కైకేయి కోరని కోరికలు కోరడంతో, రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసం వాటిని పాటించడంతో, అడవుల పాలు కావడంతో పుత్రుని ఎడబాటుతో దశరథ మహారాజు కుంగిపోయాడు. ఇటు రామలక్ష్మణులు అరణ్యాలకు పోగా భరత శత్రుఘ్నులు మేనమామ ఇంటనే ఉండిపోవడంతో పుత్రులు ఉండి లేనివాడయ్యాడు. పెద్ద కొడుకు రాముణ్ణి తలుచుకుంటూ పుత్రశోకంతోనే కన్నుమూశాడు దశరథుడు.